సాగేటువంటి వారుగా ఉన్నాం. ఎందుకంటే సమయం చాలా విలువైంది. సమయము చాలా విలువైంది. ఏదైనా ఈ లోకంలో పోతే తిరిగినవి రెండే రెండు ఉన్నాయి. ఒకటి ప్రాణము, రెండు సమయం. రెండవ ప్రాణం పోతే మనం తిరిగి రాదు. పర్లోకంలో పెడతారు. సమయం కూడా గడిచిపోయిన ఒక సెకండ్ దాచిపోతే మరలా తిరిగి రాదు. మన జీవితంలో చూడడానికి ఇంకొక సెకండ్ వస్తుంది తప్ప గడిచిపోయిన ఆ గడియ మనం చూడలేదు. కనుక సమయం మన జీవితాలకు చాలా విలువైనది అని ఎంచి మరి ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలి. మంచిది. ఈ రోజున మరి ప్రకటించబడినటువంటి రీతిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మరి 53వ గ్రంథమైనటువంటి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇందులో ఇది చాలా చిన్న గ్రంథం. ఈ 2వ పత్రిక చాలా చిన్న. అయితే మొదటి పత్రిక 5వ అధ్యాయం దాకా ఉంది, కానీ ఇదైతే మరి చాలా చిన్నగా చక్కగా ముందుగా ముచ్చటగా 3 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం. కానీ 3కు చాలా శ్రేష్టత, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వానికి ఉన్నంత విలువ 3కు ఉన్నది. కనుక ఈ గ్రంథం కూడా అంతటి శ్రేష్టమైనదిగా మనం భావించాలి. చక్కటి ఆరాధన చేసి ఈ సమయాన్ని మనకు అప్పగించినటువంటి పాస్టర్ నరేష్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఈ తెస్సలోనికీయులకు రాసినటువంటి ఈ 2వ పత్రిక, బహుశా నిన్న మరి మొదటి పత్రిక ధ్యానం చేసినప్పుడు తెస్సలోనికీయుల గురించి కొంత చరిత్ర మీకు వచ్చి ఉంటుంది. కనుక నేను ఎక్కువ దూరం చరిత్రలు వెళ్ళను, కానీ ప్రారంభపు మరి తెస్సలోనిక అంటే ఏమిటో మనకి తెలుసుకుంటారు. కానీ ఏమైనా ఒకవేళ మిస్ అయ్యింది, ఈరోజు కొంత దాని గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం. కనుక ఈ తెస్సలోనిక అనేటువంటి మొట్టమొదటిగా దీని పేరు చెప్తాను కదా. తెస్సలోనిక ముందు ఏదైనా పేరు ముందు పేరు దెర్మే అనే మొట్టమొదటి పేరు. అయితే అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతమంది తెలుసు? ఎంతమంది పేరు మీరు ఉంటారు? అలెగ్జాండర్ ది గ్రేట్ కదమ్మా? అవును. అంటే అలెగ్జాండర్ మహారాజు, చక్రవర్తి. ఆయన చక్రవర్తి అంటే చాలా చిన్న వయసు, అంటే 33 సంవత్సరాల వయసులోనే దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కూడా జయించి భారతదేశానికి కూడా వచ్చినటువంటి రాజు. ఆ రాజు గారి యొక్క చెల్లెలి పేరు తెస్సలోనిక. రాజుగారి చెల్లెలి పేరు తెస్సలోనిక. ఆమె భర్త గారి పేరు కసాండర్. ఈ కసాండర్ గారు ఏం చేశారు? గ్రీసు దేశంలో, అలెగ్జాండర్ గారు కూడా గ్రీసు దేశస్తుడు కనుక ఆ గ్రీసు దేశంలో ఉన్నటువంటి కొన్ని పట్టణాలను ఈ అలెగ్జాండర్ సహోదరి తెస్సలోనిక భర్త గారు కసాండర్ గారు కొన్ని పట్టణాలు జయించారు. ఆ జయించిన పట్టణాల్లో ఒక పట్టణం దెర్మే అనే పట్టణం కూడా ఉంది. అందుకని జయించినటువంటి ఆయన ఏం చేశాడంటే భార్యకు గిఫ్ట్గా ఆ జయించిన పట్టణాలు, ఆ ప్రాంతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ దెర్మే అనేటువంటి పేరు తీసివేసి తెస్సలోనిక అని చెప్పి తన భార్య పేరు పెట్టేసి ఆ భార్య పేరు జ్ఞాపకం ఉండిపోవాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాంతాలకు లేదా పట్టణానికి తెస్సలోనిక అని పేరు పెట్టారు. దెర్మే అంటే మాటకు అర్థం ఏంటంటే వేడి నీటి ఓట. దెర్మే అంటే ఆ మాటకు పేరు ఏమిటంటే వేడి నీటి ఓట. అంటే ఆ ప్రాంతంలో, ఆ ఏరియాలో, ఆ పట్టణంలో ఇప్పుడు కూడా జలపాతాలు ఉంటాయి కదా. జలపాతాలు నీటిలో, భూమి నేలలో నుంచి పైకి ఉబ్బికి వచ్చే నీటి బొగ్గలు, అక్కడ వచ్చేటువంటి నీటి బొగ్గలు చల్లగా ఉండకుండా వెచ్చగా ఉంటాయి. అదొక విచిత్రం. దేవుని యొక్క సృష్టి నిర్మాణంలో భాగం. కనుక ఆ విచిత్రమైన ప్రపంచంలో మరెక్కడ రానటువంటి వేడి నీటి ఓట అక్కడ వస్తూ ఉంటుంది. అందుకనే ఇంగ్లీష్లో కూడా మనం జ్వరాన్ని దేంతో కలుస్తాం? థర్మోమీటర్. థర్మో అంటే వేడి, కనుక పట్టణం పేరు కూడా ధర్మం కదా. కనుక అలాగా ఈ థర్మోమీటర్ ఎలా వచ్చిందో అలాగే పట్టణం కూడా
అనేటువంటి పేరు పెట్టబడిన తర్వాత ఈ కస్సాండర్ గారు గెలిచిన తర్వాత దానికి తెస్సలోనిక అని పేరు పెట్టారు. ఈ తెస్సలోనిక పట్టణానికి ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే చాలా మంచి సెంటర్. ఆ రోజుల్లోనే దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు ఈ పట్టణంలో ఉండేటువంటి వారట. తర్వాత ఇక్కడ బాగా ఊల్ అంటే గొర్రె బొచ్చు లేదా జంతువులు కొట్టేది ఆ వెంట్రుకలతో ఊళ్ళు వేస్తారు కదా, అటువంటి ఊళ్ళు చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. తర్వాత ఇక్కడికి బాగా దొరికేది ఏమిటంటే తేనె బాగా దొరుకుతుంది ఇక్కడ. కానీ వీటన్నిటి ద్వారా తర్వాత మంచి కూరగాయలు కూడా బాగా పండుతాయి ఇక్కడ. ఇలాగా ఆ పట్టణం చాలా ప్రసిద్ధి చెందింది. అంత మాత్రమే కాదు, కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అదేమిటంటే ఆల్ రోడ్స్ చెప్తాను, మిగతా కంప్లీట్ చేయగలరా? ఇంగ్లీష్లో ఒక సామెత, ఇంగ్లీష్ బైబిల్ కాదు, బైబిల్. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటే అన్ని రహదారులు కూడా రోము పట్టణానికి దారి తీస్తాయి అని ఆ మాటకు అర్థం. ఇది మామూలుగా ఇంగ్లీష్లో ఉండేటువంటి ఒక సామెత. ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా ఈ మాటను ఉపయోగిస్తూ ఉంటారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటే ప్రపంచంలో ఎక్కడ బయలుదేరినా సరే చివరికి ఎక్కడ చేరుతుందంట? రోము చేరుతుందంట. అందుకని ఇవాళ క్రైస్తవ ప్రపంచం రోము నుంచే పరిపాలన సాగిస్తుంది. పోపు గారు ఎక్కడ ఉంటారు? రోమ్లో ఉంటారు. ఆసియమ్మ ప్రొటెస్టెంట్ పక్కన పెడతాం కాసేపు. క్రైస్తవ పరిపాలన, క్రైస్తవ కేంద్రము ప్రపంచానికి ఏమిటంటే అది రోమ్. కనుక ఇప్పుడు ప్రపంచ దేశం నేటికి ఇప్పుడు ఈ రోజున 2020 సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలలో కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా రోమ్ వైపు చూస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక రైల్వే ట్రాక్ కూడా వేస్తున్నారు. రోమ్కి వెళ్ళేటువంటి ఒక రైల్వే ట్రాక్ కూడా 70 దేశాలను కలిపి రోమ్ నగరానికి చేరుకోవడానికి ఒక రైలు కూడా ఇప్పుడు వేస్తున్నారు, కొత్తగా ట్రాక్ వేస్తున్నారు. సో రోడ్లు కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఫ్లైట్స్ ఏరోప్లేన్స్ కానివ్వండి, మెట్టికి ఎక్కడ దారి తీస్తాయి అంటే ఇవన్నీ కూడా రోమ్కు దారి తీస్తాయి. దానికి ఒక కారణం కూడా బైబిల్లో వచ్చే కారణాలు కూడా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే ఆ కారణాలు వచ్చినప్పుడు వాటి గురించి చూద్దాం. గ్రంథాల నుంచి కారణాలు వస్తూ ఉన్నాయి. కనుక మెట్టికి ఈ రోజు మనం తెస్సలోనిక పత్రిక గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రోముకు వెళ్ళేటువంటి ఒక ప్రధానమైన నేషనల్ హైవే, ఇప్పుడు మనకి ఏలూరు బైపాస్ ఉంది కదా, నేషనల్ హైవే. 4 రోడ్లు అంటారు, 6 రోడ్లు అంటారు, 8 రోడ్లు అంటారు. అలాంటి రోడ్డు ఒకటి రోడ్డుకు వెళ్ళేటువంటి ఒక నేషనల్ హైవే, ఒక మంచి ప్రధానమైన రహదారి ఈ తెస్సలోనిక పట్టణం మీదుగా వెళుతుందంట. అందువలన ఎటు వెళ్ళేవారు కానీ వచ్చేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ పట్టణంలో ఆగాలి. వారు టిఫిన్ చేస్తారా, బ్రేక్ఫాస్టా, భోజనమా, లంచా, రెస్ట్ తీసుకుంటారా, ఏదైనా. ఎందుకంటే అటువైపు అన్ని కొండలు ఉంటాయి. ఈ పట్టణం దాటిన తర్వాత మరలా తిరిగి కొండలు ప్రారంభమవుతాయి. దరిదాపులో దాదాపు 500, 600, 700 కిలోమీటర్ల దూరంలో మరొక సెంటర్ ఉండదు. అందువల్ల అటు నుంచి వచ్చేవారైనా ఇటు నుంచి వచ్చేవారైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఆగి కాసేపు రెస్ట్ తీసుకొని ఈ పట్టణంలో వెళుతూ ఉంటారు. అందుకు కూడా ఈ తెస్సలోనిక పట్టణం చాలా ఫేమస్, ఆ ప్రాంతంలో చాలా ఫేమస్ అయినటువంటిదిగా ఉంది. కనుక బయలుదేరినటువంటి వారు హలో ఫోన్ చేస్తారు, ఎక్కడ ఉన్నాం? తెస్సలోనిక ఆగుదాం కదా. అలాగున అది బాగా అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా. అంత మాత్రమే ఇలా టూరిస్ట్ అందరూ దారిలో వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఆగుతారు. కనుక వ్యాపారం కూడా చాలా విస్తరించబడిన వ్యాపారం అక్కడ జరుగుతూ ఉంది. కనుక ఈ తెస్సలోనిక అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఇది సముద్రం ప్రక్కనే ఉండే పట్టణం కనుక మంచి ఓడరేవుగా కూడా ఈ వ్యాపారం జరగడానికి ఓడలో వచ్చి ఆ వస్తువులు సామాగ్రి తీసుకురావటం, మరలా ఓడలో కొనుక్కున్నటువంటి వారు తీసుకువెళ్ళడానికి అనుకూలంగా ఉండేటువంటి పట్టణంగా ఉంది. కనుక ఇది చాలా మంచి ఓడరేవు కూడా. సరే, ప్రస్తుతము ఈ తెస్సలోనిక ఈ మధ్య మనకి అన్ని ఎస్ఎంఎస్లు కదా, అంటే పొడుగ్గా ఉండి ఇష్టపడాలి, అన్ని షార్ట్లో ఉండాలి, అన్ని కత్తిరించేసుకున్నామా, అన్ని షార్ట్ కట్ మెథడ్ కోరుకున్నామా. కనుక ఈ తెస్సలోనిక పట్టణం ఇంత పొడుగు వారు పలకలేక ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఈ పట్టణాన్ని ఏమని పిలుస్తారంటే సలోనికే అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ పటంలో
ఆ గ్రీసు దేశ భాగంలో, ఆ గ్రీసు ప్రాంతంలో సలోనికే అనే పేరు మీద తెస్సలోనికే అయితే ఇప్పుడు దొరకదు. పూర్వ రోజుల్లో దొరుకుతుంది కానీ తెస్సలోనికే అంటే ఈ రోజుల్లో సలోనికే అనే పేరు మీద పట్టణం ఉంది. కనుక మంచి పట్టణంగా, అభివృద్ధి చెందిన పట్టణంగా ఈ పట్టణం ఉంటుంది. ఇది కొంత హిస్టరీ, ఈ తెస్సలోనికే గురించి ధ్యానం చేస్తున్నాం కనుక కొంత అవగాహన ఇది చాలు మనకి. ఇంకా పోతే ఈ 3 అధ్యాయాలు, 2వ పత్రికలోని ఈ 3 అధ్యాయాలు కూడా మరి పౌలు గారు రాసినట్టుగా ఉన్నది. అయితే గతంలో కూడా మరి మాట చెప్పారు, పౌలు గారు ఒకరే కాదు కానీ సహకారులు కూడా వారికి ఉన్నారు అనే మాటలు చూచాం. కనుక సహకారులతో సహా వ్రాయించినటువంటి లేదా వారితో కలిపి వ్రాయబడినటువంటి యొక్క ఈ 3 అధ్యాయాలు కలిగినటువంటి ఈ 2వ పత్రిక యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రభు యొక్క రెండో రాకడ గురించినటువంటి ఒక క్లారిఫికేషన్. ప్రభు రాకడ ఎప్పుడు, ప్రభు యొక్క రెండోసారి వస్తున్నారు కనుక ఆయన ఎప్పుడు వస్తారు అనే దానికి నాటి నుంచి, ఏ నాటి నుంచి ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోతూ శిలువలో ఆ సమాధి నుంచి లేచిన తర్వాత, 4 దినాలు కనిపించిన తర్వాత ప్రభు ఒలీవల కొండ నుంచి ఆరోహణం అయిపోతూ ఆయన ఉన్న మాట ఏంటంటే, నేను తండ్రి ఎందుకు వెళుచున్నాను, స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పి అన్నారు కనుక ప్రభు మరలా తిరిగి రెండోసారి రానై ఉన్నారు. కనుక రెండవసారి ఎప్పుడు, when it will happen అనేటువంటి డౌట్ ఆనాటి నుండి నేటి వరకు కూడా ప్రపంచ క్రైస్తవ మేధావులను తల తినేస్తున్నటువంటి సమస్య. ఎప్పటికీ కూడా చాలా మంది తారీఖులు అనౌన్స్ చేస్తున్నారు, ప్రభు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. పలానా సంవత్సరం 2018వ సంవత్సరం అన్నారు, 2020 అన్నారు, 2020 కూడా అయిపోతుంది. కనుక ఏ మనుషునికి తెలియదు. ఇంకా బైబిల్లో చెప్పిన మాట ఏమిటంటే, నేను దొంగ వలె వస్తాను అన్నారు. ప్రభు దొంగ వలె వస్తాడు, ఎవరికి తెలియదు ఆ మాటకు అర్థం. కానీ ఎవరికీ తెలియనప్పుడు కొంతమంది దాన్ని కూర్చి లెక్కలు వేసి, క్యాలెండర్ పెట్టుకొని లెక్కలు వేసి, కంప్యూటర్లో లెక్కలు వేసి, బైబిల్లో కొన్ని లెక్కలు వేసుకుని వారు ఏం చెప్తున్నారంటే పలానా తారీఖున ప్రభు వస్తారు అనేటువంటి నినాదాన్ని కొంతమంది తీసుకొస్తున్నారు. కానీ ప్రభు ఎప్పుడు వస్తారు అనేది ఒక స్పష్టత ఈ 2వ పత్రికలో మనకు కనిపిస్తుంది. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే చూద్దాం. మీకు 2వ అధ్యాయము, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. మొట్టమొదటి ఏం జరగాలంట? భ్రష్టత్వ మనస్సు. ఆ భ్రష్టత్వ మనస్సు ఎవరు నిర్మించారు? పాప పురుషుడు అనే మాటను చూస్తున్నాం. కింద మనం ఫుట్నోట్లో చూస్తే పాప నాశన పాత్రుడు, భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు అనే మాటలు మనం ఏం చూస్తున్నాం? అక్కడ నాశన పుత్రుడు అనే మాటలు చూస్తున్నాం. అలాగే 2వ మాట పాప పురుషుడు అనే మాట చూస్తే ధర్మ విరుద్ధ పురుషుడు అంటే ఆ మాట అంత సింపుల్గా ఏంటంటే అపవాది, సాతాను. అపవాది మంచివాడు మొట్టమొదటిగా బయటపడాలి అంటే ఎంతవరకు బయటపడలేదా? బయటపడ్డాడు. ప్రభు రాకడ కూడా బయటపడింది. కానీ ఎప్పుడైతే ఈ అపవాది అయినటువంటి వాడు, భ్రష్టత్వ మనస్సు కలిగినటువంటి వాడు నేనే అపవాదిని అని అనౌన్స్ చేస్తాడు. ఆ అనౌన్స్మెంట్ చేసే వరకు కూడా టీవీలో వస్తుంది, భయంకరంగా టీవీలో వచ్చేస్తుంది, వార్తాపత్రికలో వచ్చేస్తుంది, మీ వాట్సాప్లో వచ్చేస్తుంది, మీ ఫేస్బుక్లో వచ్చేస్తుంది. మీడియా అంటే కేదుంటే అన్నిటి ద్వారా కూడా ఐఎమ్ ద కింగ్, ఈ లోకములకు నేనే రాజు, నేనే అధిపతి అని చెప్పి అపవాది అనౌన్స్ చేస్తాడు. అది బయటపడబట్టి ఈ లోపల ఇప్పుడేం జరుగుతుందంటే వాడు రాజుగా ప్రకటించుకోవడానికి అవసరమైనటువంటి గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అది ఎలా జరుగుతుందో ఒక్క నిమిషం మీకు చెప్పేస్తాను. గ్రౌండ్ వర్క్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాడయ్యా అంటే క్రైస్తవేతరులో నుంచి కాదు, క్రైస్తవులలో నుంచి, క్రైస్తవ సంఘాలలో నుంచి అపవాదించి వచ్చేవాడు ప్లాట్ఫామ్ నిర్మించుకుంటున్నాడు. ఎందుకంటే క్రైస్తవేతలు ఎవరైనా వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు అంటారు. వాళ్ళు అది అందరికి వచ్చేవాడు దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు అని మనం ఏమంటాము? ఆయన దేవుడు అంటాం కదా. దేవుడు కాదని మనం ఒప్పుకో, మనం ఆయన దేవుడు అండి అంటాము. కనుక
క్రైస్తవులలో నుంచే అపవాదే దేవుడు, సాతానే దేవుడు అని చెప్పే వరకు కూడా వారు మనం నలగొడతా ఉంటారు. అందుకు అవసరమైన శ్రమలు, అందుకు అవసరమైనటువంటి మనస్తత్వాలు కలవకపోవటం, అందుకు అవసరమైనటువంటి ఆ యొక్క చర్చాలన్నీ కూడా అపవాది ఈ లోకంలో కలిగిస్తూ ఉంటాడు. ఆది కాలంలో మనం గమనించినప్పుడు చిన్న సూత్రం చెప్తాను మీకు. ఎందుకు జరుగుతుందంటే ఇలాగా, ఆనాటి ప్రజలంతా వాళ్ళు ఇటుకల చేయటంలో నేర్పరు. వారు ఏం చేశారంటే ఆ ప్రజలందరూ చేరి ఇటుకలు చేసి దాంట్లో పెద్ద గోపురం కడదామను, చాలా ఎత్తైన గోపురం కడదాం. అప్పుడు ఏమవుతుందంట, మన పేరు ప్రపంచంలో నిలిచిపోతుంది, మన పేరు అప్పుడు ఎవరు చెరపలేరు అని చెప్పేసి ఓ గోపురానికి అచ్చం మొదలుపెట్టారు. ఆ పేరు ఏంటంటే గోపురం పేరు బాబెలు గోపురం. దేవుడిని చూచాడట. దేవుడు ఆకాశంలోంచి దిగి వచ్చి ఈ మనుషుల యొక్క మనస్తత్వాలు ఎరిగిన దేవుడు ఏం చేశాడు అంటే వారి భాషను తారుమారు చేసేశారు. ఒరే ఇటుకలు పట్టరా అంటే చెప్తానంటే అనిపిస్తుందట, ఒరే నీళ్ళు పట్టరా అంటే ఇంకేదో నువ్వు కొట్టాడు అనిపిస్తుంది అని వాళ్ళకే భాష తారుమారు అయిపోయి చివరికి వాళ్ళు దెబ్బలాడుకొని కొట్లాడుకొని పనిని విడిచిపెట్టేసి ఎవరి దారులు ప్రపంచం అంతా భూమి మీద చందా చెందైపోయింది. ఇప్పుడు అపవాదం చేస్తున్న పని ఏమిటంటే, ఆనాడు దేవుడు బాబెలు గోపురం కట్టకుండా మనుషుల యొక్క ఉద్దేశాన్ని చెడగొట్టి ఆ బాబెలు గోపురం జరగకుండా, ఆ కార్యం జరగకుండా దేవుడు చెడగొట్టేశాడు. కనుక ఇప్పుడు అపవాదం ఏం చేస్తున్నట్టు ప్రతీకారంగా సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో, సేవకులలో అపవాది చొరబడిపోయి వారు యేసే నిజమైన దేవుడు, ఇది దేవుని యొక్క మందిరం, ఇది దేవుని యొక్క ఆలయం, ఇది ఇక్కడ రక్షణ ఉన్నది, ఇక్కడ క్షేమం ఉన్నది, ఇక్కడ ఆశీర్వాదం ఉన్నది. మందిరానికి వస్తే ప్రభువు నమ్మితే, యేసును అంగీకరిస్తే, ఆయన శిలువను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కాచిన రక్తంలో మన పాపాలను కడిగేసుకుంటే పరలోక రాజ్యానికి చేరతాము, ఇక్కడ నుంచే మందిరం చేరతామని చెప్పేసి మనం ఎప్పుడైతే మందిరాలలో, సంఘములలో మనం చేసుకుంటున్నామో దీన్ని చెడగొట్టడానికి వాడు బాబెలు గోపురాన్ని దేవుడు చెడగొట్టిందట. ఆ కోపముతో, ఆ కసితో క్రైస్తవ కుటుంబాలను, క్రైస్తవ సంఘాలను ఈరోజు అపవాది చెడగొడుతూ ఉన్నారు. అంటే దేవుడికి చక్కగా రావాలి ఇక్కడ. అప్పుడు మిగిలినటువంటి క్రైస్తవేతలు చూసినప్పుడు మీకే కుదరదు కదయ్యా, మీకే గొడవలే కదా, మీకే సరిపోవడం లేదు కదా, మీకే సమాధానం లేదు కదా, మీకేం దేవుడు మీకు అని మిగిలినటువంటి వారు ఎగతాళి చేసేలాగురా, మిగిలినటువంటి వారు అవమానించులాగురా, దేవుని నిందించినట్లుగా అపవాది పనిన కుట్రలో ఒక భాగంగా నేడు చాలా చాలా ఆయాసకరమైన పరిస్థితులు సంఘాల్లో చోటు చేసుకొచ్చినాయి. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6, 8, 7 కలిసిపోయినా ఇక్కడ చూద్దాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కానీ ఇప్పుడు శ్రమ అంటే అపవాది పెట్టేటువంటి కుట్రలు, ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకు శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమలో మనం నిలబడాలి, ఆ శ్రమలో నిలదొక్కోవాలి, మనం ఆ శ్రమలో దేవుని కొరకే ప్రయాసపడాలి. ఆ శ్రమలో దేనికైనా తెగించి ప్రభు పక్షంగా నిలబడేటువంటి వారుగా మనం ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారంటే మొదటి వచ్చిన చూద్దాం ఒకసారి. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘములకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయనిది. ఇప్పుడు ఎవరు రాస్తారు ఈ పత్రికని? మరలా ముగ్గురు కలిసి రాస్తున్నారు కదా, మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక పౌలు గారితో పాటు ఇంకెవరెవరు ఇక్కడ
సిల్వాను. కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. మనకైతే వాక్యం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి వ్యక్తి ఎవరంట? సిల్వాను. ఇంకెంతమంది అక్కడ బైబిల్ తగిలాడు మనకినా? ఇంతకుముందు ఎక్కడ బైబిల్ తగిన ఆనవాళ్ళు ఎక్కడ ఉందా? అపోస్తలుల కార్యం 15:22 చదువుతున్నది. అక్కడ నోట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి చాలు. సందర్భం కాదు కానీ, అంటే నోట్ చేసుకోవాలి విధానం కాదు కానీ గుర్తుపెట్టుకోండి. అపోస్తలుల కార్యం 15:22 చూస్తాం. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19లో కూడా చూస్తాం. కానీ అక్కడ ఏముందంటే శీల అనే మాటను చూస్తాం. సిల్వానికి బదులుగా పేరు శీల. అంటే బైబిల్ రాసేటప్పుడు తర్జుమా చేసినప్పుడు ఆ గ్రంథాన్ని చేసినప్పుడు శీల అని చెప్పి చేశారు. ఈ గ్రంథాన్ని చేసినప్పుడు సిల్వాన్ అని చేశారు. అందుకని 1 పేతురు పత్రిక గమనించినప్పుడు మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరులని నేను ఎంచినటువంటి సిల్వాను చేత దీనిని పంపుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సిల్వాను గురించి ఒక లక్షణం చూద్దాం. ఇక్కడ పౌలు గారు పేతురు గారు ఇక్కడ అంటున్నారు ఏమంటారంటే నమ్మకమైనటువంటి వాడు, మీకు నమ్మకమైనటువంటి వాడు అనే మాటలు చూస్తున్నారు. అంటే ఇప్పుడు సిల్వాను ఎవరన్నమాట? పౌలు గారికి పేతురు గారికి మీరందరికీ కూడా నమ్మకమైనటువంటి వాడు కనుకనే ఈ పర్సనల్ లెటర్స్ ఆ భక్తులు ఏం చేశారంటే సిల్వాన్ గారికి ఇచ్చి అందజేయమని చెప్పి పంపించారు. అంటే లెటర్ నేను పాడు చేయండి. నెంబర్ 1. ఆ లెటర్ను, ఆ ఉత్తరాన్ని ఈయన తెరిచి చూడడు. ఇప్పుడు మనకి ఎవరైనా పెట్టి అన్ని వాట్సాప్ ఏదో చేస్తే కానీ కొన్ని రోజుల్లో ఉత్తరాలు ఉంది. ఈ ఉత్తరాలు రాసే రోజుల్లో ఆ ఉత్తరాలు రాసినటువంటి వారు అందుకునేటువంటి వారు పోస్టులో వెళ్ళే లోపు మంచి నాగోడు గారి నుంచి ఆయన కొంచెం వెళ్ళలేదు కానీ ఇది కొంచెం పోస్టులో డబ్బాలు వేసేవారు అనుకోండి. నేను వెళ్ళి పక్కన ఎక్కడ చెప్పు చోట నిలబడి ఆ రాసిన ఉత్తరాలు మొత్తం పైనుంచి కిందాగా చదివి ఆ కుటుంబ విషయాలు నేను నోట్ చేసుకొని నా బుర్రలో పెట్టుకొని వీటినే డబ్బాలు వేస్తాను. ఈ తర్వాత సందు దొరికినప్పుడు నీ కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాను. కనుక ఉత్తరాల విషయంలో మరొకరి చేతికి అందకూడదు, అందులో అది వారు చదవకూడదు. కానీ ఇప్పుడు ఎంతటి నమ్మకమైన వాడు అంటే సిల్వాను ఈ అభిషేకించబడిన దైవజనులు ఆ సంఘాలకు ఆ వ్యక్తులకు ఉత్తరం రాసినప్పుడు ఎటువంటి వాడంటే సిల్వాన్ ఎటువంటి వాడంట? నమ్మకమైనటువంటి వాడు. కనుక నమ్మకమైనటువంటి వాడు కనుక ఉత్తరం గురువు గారు ఏమి రాశారా, ఆ భక్తుడు ఏమి రాశాడా, పౌరు గారు ఏమి రాశారని నేను తెరిచి చాలా లేదు. మడత పెట్టి తీస్తే ఆ మడత ప్రకారం తీసుకెళ్ళి అవతలు ఇవ్వాల్సిందే. కనుక అలాగున చాలా జాగ్రత్తగా అయినటువంటి వాడిగా, చాలా భక్తిగా అయినటువంటి వాడిగా, ముఖ్యంగా నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? నమ్మకత్వం. ఇంట్లో నమ్మకత్వంగా ఉండాలి, సంఘంలో నమ్మకంగా ఉండాలి, దైవజనులంగా నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుని దగ్గర కూడా నమ్మకంగా ఉండగలుగుతాం. ఈ క్రమంలో ఎక్కడ తప్పినా సరే, ఏ ఒక్క చోట తప్పినా నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతావు, నమ్మకంగా బ్రతకలేవు. ఒకసారి నమ్మకత్వం కోల్పోయిన తర్వాత మరలా నమ్మకత్వంలో రావడానికి చాలా కష్టం. ఒకసారి చిన్న పొరపాటు మాట నీలో వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఎవరు నమ్ముతారా? ఇప్పుడు అయ్యారే బిజీగా క్రిస్మస్ హడావుడు బిజీగా ఉండి కార్యక్రమాలు చేసుకుంటా మా అమ్మకు వచ్చి ఆయన చెప్పారు చేస్తాడయ్య గారు అన్నాం కానీ చెయ్యరా. పాస్ గారు గమనించుకున్నారు కానీ అయ్యారు గమనించుకున్నారు కానీ సార్ ఆడలేదు అడిగింది మీరు బిజీ ఎందుకు వచ్చి అడగలేదు. ఇంకొకసారి మళ్ళీ ఇంకో పని చెప్తారా? చెప్పరు. ఎందుకంటే నమ్మకత్వం లేదు కనుక ఈ సిల్వాను ఎటువంటి వాడు అంటే నమ్మదగినటువంటి వాడు. ఈ నమ్మదగినటువంటి వాడు అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు దేవుడి దగ్గర నుంచి వచ్చింది. యేసు ఎవరంటే మనం నమ్మదగిన దేవుడు ఆయన, పూర్తిగా ఆధారపడదగిన దేవుడు ఆయన, పూర్తిగా మనం ఆడుకోవడానికి ఆధారపడటానికి ఏ అనుమానం లేకుండా సంశయం లేకుండా మన కొరకు ఉన్నటువంటి దేవుడు ఆయన.
అంటే దేవుడు ఎంత నమ్మకత్వం ఉందో సిల్వార్లో కూడా అంత నమ్మకత్వం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక సిల్వార్ కూడా కొన్ని లక్షణం చెప్పేసి ముందుకు సాగుతారు. సిల్వార్ మొట్టమొదటిగా నమ్మకమైనటువంటి వాడు. సిల్వారు రెండవదిగా మంచి విశ్వాసం. సిల్వారు మంచి సువార్తికుడు. ఆయా అధ్యాయం చదివిన ఆ మాటలు చదివినప్పుడు, హిస్టరీ చదివినప్పుడు ఈ మాటలు నాకు అర్థమవుతుంటాయి. సిల్వారు మంచి సువార్తికుడు. సిల్వారు బిషప్ గారు అయ్యారు. తర్వాత కొన్ని సంఘాలకు ఆధిపత్యం వహించినటువంటి అధికారిగా బిషప్గా అయ్యాడిన తర్వాత సిల్వారు ఓ గొప్ప ప్రవక్త. అంటే ప్రవక్త అంటే రాబోయే సంగతులను తెలియజేసేటువంటి ప్రవక్త అంటారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసేవాడు ప్రవక్త అంటారు. జరగబోయే సంభవాలు దేవుని యొక్క ఉద్దేశం నుంచి ఏవైతే ఉన్నామో అది ప్రార్థనాపూర్వకంగా ప్రజలకు తెలియజేసేవాడిని ప్రవక్త అంటారు. కానీ సిల్వారు గొప్ప ప్రవక్త. ఆఖరిగా సిల్వార్ గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు సిల్వార్ గారు హతసాక్షి. హతసాక్షి అంటే హతసాక్షి అంటే దేవుని కొరకు చనిపోయి కూడా సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు హతసాక్షి. అంటే సాక్షిగా హతమైపోయినటువంటి, దేవుని కొరకు చంపబడినటువంటి వాడు. కానీ యేసు ప్రభు శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయారు, ఒక యోధ తప్ప. ఆ తర్వాత వచ్చిన వారు కూడా హతసాక్షులు అయ్యారు. ఈ హతసాక్షులు అయినటువంటి వారిలో సిల్వారు కూడా ఉన్నాడు. అంటే ఎంతటి నమ్మకమైనటువంటి వాడు సిల్వారు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. అటువంటి సిల్వారు పౌలు గారికి సహచరుడిగా, కోరైటర్గా సహకారం అందించేటువంటి వాడిగా పౌలు గారికి ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారికి ఏదో దిగు ఉందంటారా? ఎందుకంటే ప్రక్కన సిల్వారు ఉన్నాడు, మరొక ప్రక్కన తిమోతి ఉన్నాడు. తిమోతి గురించి ధ్యానం చేస్తారని మీరు చేయలేదు. కనుక ఒక ప్రక్కన తిమోతి ఉన్నాడు, మరొక ప్రక్కన సిల్వారు ఉన్నాడు. కనుక ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చాలా దేవాగా, చాలా నిక్కచ్చిగా, చాలా చక్కగా ఆయన సువార్త చేసుకుంటూ ముందుకు సాగేటువంటి వాడిగా, ఇలా ఉన్న సంఘాలకు, వ్యక్తులకు ఉత్తరాలు రాసి వారిని బలపరిచేటువంటి వాడిగా ఈయన ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం పౌలు గారు. సో పౌలు గారు అంత సేవ చేయటానికి, పౌలు గారు అంత పరిచయం చేయటానికి కారణం ఏంటంటే ప్రక్కన సహకారులుగా ఉన్నటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున 66 రోజుల పాటు మనం 66 గ్రంథాలు ధ్యానం చేస్తున్నామంటే ఇప్పుడు పాస్టర్ గారు ఒక్కరు వచ్చి చేయగలరంటారా? కొన్ని ఎవరస్తుల వరకు వస్తే సరిపోతా? కొన్ని బయట నుంచి పాస్టర్ గారు ఎవరు స్టాప్ అవుట్ ఎవరు పిలిచారు, నేను అయ్యారు ఇద్దరు ఉంటాం, అయిపోద్దా? కానీ ఎవరున్నారు ఇప్పుడు? నమ్మకమైనటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. ఏం నమ్మకం ఏంటంటే వస్తున్నాం కదా, రావటం అంటే నమ్మకం కాదండి. 66 రోజులు అటెండెన్స్ పడింది కదా, కరెక్టే. 66 రోజులు ఒక్కరోజు మిస్ అవ్వలేదు కదా, కరెక్టే. కానీ ఈ 66 రోజులు నేను నేర్చుకున్నాను. ఈ 66 రోజుల్లో 66 గ్రంథాల ద్వారా చెప్పబడిన విషయాల్లో ఏది నీ హృదయానికి హత్తుకుంది? ఎంతవరకు నువ్వు దాన్ని ఆచరించడానికి ఇష్టపడుతున్నావు? అసలు ఈ మనసు ఇప్పుడు వాక్యం చెప్తే ఇక్కడ ఉందా, ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ మనసు? అసలు ఒకవేళ ఈ టైంలో టీవీ చూస్తున్నాడేమో అందుకు ఆలోచించే వరకు అంటే వాక్యం నుంచి తొలగావు లేదా? వాక్యం నుంచి తొలగావు. ఇది ఇంటికి వచ్చాడు, నేను అదే చదివాను, పడది పెద్ద రమ్మని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ కూర్చొని ఆయన గురించి ఆలోచిస్తున్నాం. దేవుల్లో నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. చిన్న విషయమే నిజమే, భర్త గురించి ఆలోచన చేయాలి, భార్య గురించి ఆలోచన చేయాలి, పిల్లల గురించి ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు ఉన్నది ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావు, దేవుని యొక్క సమక్షంలో ఉన్నావు. దేవుని దృష్టి పెట్టాలి, వాక్యం మీద దృష్టి పెట్టాలి, దేవుని మీద దృష్టి పెట్టాలి. ఒక క్షణం సేపు నువ్వు ప్రకృతిని మనసు తొలగించావంటే నువ్వు నమ్మకత్వాన్ని ఆ క్షణం సేపు కోల్పోతున్నావు. మందిరానికి ఆలస్యంగా వస్తున్నావు. ఎంత ఆలస్యంగా వచ్చావో అంత నమ్మకత్వాన్ని కోల్పోయావు. వచ్చిన తర్వాత నీ మనసును వాక్యం పెట్టకపోతే అప్పుడు నమ్మకత్వం కోల్పోతున్నావు. కనుక అపోస్తలుడైన పౌలు గారు అంతటి సేవ చేయడానికి కారణం ఏంటంటే నమ్మకమైన వారు తన పక్కన ఉన్నారు అని అంటాడు. అక్కడ ప్రిస్కిల్ల గురించి నా కొరకు ప్రాణం పెట్టాలని కూడా వెనుకాడని వారు అంటాడు. ఆయన నా కొరకు దేవుని కొరకు కాదంట, నా కొరకు ప్రాణం పెట్టాలి అంటే దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి ఏమాత్రమో వెనుకాడనటువంటి వారు. అలాంటి వారు సంఘం,
అలాంటి వారు విశ్వాసం, ఎందుకంటే ఈ రోజుల్లో అల్ప విశ్వాసుల్ని అపవాదైనటువంటి వాడు చెడగొడుతున్నాడు. భక్తిలోంచి భక్తి హీనతలో నడిపిస్తున్నాడు. విశ్వాసంలోంచి అవిశ్వాసంలో నడిపిస్తున్నాడు. మందిరాల్లోంచి బజార్లోకి లాగుతూ ఉన్నాడు. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, చండాలు అయిపోతున్నాయి, రకరకాల గొడవలతో దుర్కొనిపోతున్నారు. కారణం ఏంటంటే రాకడ సమయంలో మనం ఉన్నాం కనుక. ఇప్పుడు ఈ రాకడ సమయంలో మనం ఉన్నాం కనుక అపవాదం ఏం చేయాలి? మొట్టమొదటిగా వాడు బయట పడాలి, ఎక్స్పోజ్ అవ్వాలి. బయట అపవాదం ఎక్స్పోజ్ అవ్వాలి. తర్వాత వచ్చాయి, రెండో వచ్చాయి, 4వ వచనం చూద్దాం. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దాని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చును గనుక ఏ విధముగా నేను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇప్పుడు అపవాది ఎక్కడుంటాడు చెప్పండి? ఇప్పుడు ఎక్కడుంటాడు అపవాది? ఎక్కడుంటాడ? దేవుని మందిరంలో ఉంటాడు అపవాది. బయట బజార్లో, టీ మార్కెట్లో, చేపల మార్కెట్లో కాదు ఉండేది, సారా కొట్టులో కాదు అనుకోకండి. అక్కడ సాధారణ ఏంటండి, నేను వెళ్ళమండి అక్కడికి. బ్రాంతి షాప్ చూసి ఏమంటారండి, అసలు మేము బజార్కి వెళ్ళమండి, సాధారణ అండి అది. అక్కడ పోయింది గొడవలు, అక్కడ కాదండి అపవాది ఉండేది. ఎక్కడుంటాడు? మందిరాల్లో ఉంటాడంట. జాగ్రత్త. అందుకనే మోసపోకుడి చాలా గట్టిగా పట్టుకోవాల్సిన మాట. మందిరానికి ఎందుకు వస్తున్నాం మనము? ఆశీర్వాదానికి వస్తున్నాం. మందిరానికి ఎందుకు వస్తున్నాం మనము? రక్షణ కొరకు వస్తున్నాం. మందిరానికి ఎందుకు వస్తున్నాం మనము? ప్రభువుని అక్కడ ఎదురు చూడడానికి వస్తున్నాం. మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం? వచ్చినప్పుడు ప్రభు ఎదుర్కోవడానికి వస్తున్నాం. కానీ మందిరంలో చేస్తూ కూర్చుంటాడు ఇప్పుడు అపవాది. ఎవరంటున్నారో చూద్దామన్నమాట. ఏది పూజింపబడనో, ఏది దేవుడు అనబడనో దాని అంతటిని ఎదురించుచు, అంటే మనం చేస్తున్న ఆరాధన, ఇప్పుడు మనం చేస్తున్న పూజ, ఇప్పుడు మనం వింటున్న వాక్యం, బైబిల్ వాక్యం, ఇవన్నీ కూడా చెప్పి ఎదురించుచు. అంటే నేను చెప్పేది తప్పండి. ఒక సంగతి తెలుసా మీకు? ఈ రోజున ప్రపంచంలో చాలా దేశాల్లో సాధారణ మందిరాలు ఉన్నాయి. సాతాను మందిరాలు ఉన్నాయి. అక్కడ కూడా బైబిల్ చదువుతారు, అక్కడ కూడా నిలబడి ఆరాధన చేస్తారు, చప్పడం కొడుతుంది. అక్కడ కూడా వాక్యం ఉంటుంది, అక్కడ కూడా ప్రసంగం ఉంటుంది, అక్కడ కూడా బాప్తిస్మాలు ఉంటాయి. అక్కడ మనం ఏం చేస్తున్నాం ఈ రోజున మందిరాల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏం తప్పు కానీ అది సాతాను ఆరాధన. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో చాలా మందిరాలు ఉన్నాయి. సాతాను ఆరాధింపబడుతున్న మందిరాలు చాలా ఉన్నాయి. కనుక మోసపోకుడి. వాక్యం ఎక్కడ ఉంది అక్కడ ఉందని చెప్తారంట. ఈరోజు టీవీలో కూడా చాలా రకరకాల లేదు, టీవీ చూడ తెలియదు చాలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు అయ్యగారు కలిసి ఎలాంటి వాక్యం ఉంది, అయ్యగారు ఎలాంటి ఎవరు చెప్తూ ఉంటారు. టీవీలో వచ్చే వాక్యాన్ని విమర్శించలేదు, కానీ ఖచ్చితంగా మనకు అవసరమైన వాక్యాన్ని, ఆత్మీయంగా ఉండే వాక్యాన్ని చూడాలి, వినాలి, గ్రహించాలి తప్ప అన్నీ మంచిది కాదు, అన్నీ ఆచరింపదగినవి కాదు. దయచేసి క్షమించండి. కనుక ఇక్కడ వచ్చినాడు, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడుతుందో దాన్ని ఎదురిస్తూ అంటున్నాడు. ఏమంటాడంట? వాడు తను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడు నన్ను తను కనుపరుచుకొనుచు. వాడు తనతో తాను హెచ్చించుకుంటాడంట. నేనే దేవుడిని కూర్చుంటాడు ఆ మందిరంలో, నేను చెప్పినట్టు జరగాలి. ఎస్, అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన కార్యం. ఆల్రెడీ ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల, మన భారతదేశంలో కూడా ఒక చోట చర్చ్ ఉందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ముంబైలో ఇది ఉందని, ఈ మందిరం ఉందని చెప్పేసి సాతాను మందిరం. చాలా మంది విస్తారం పెడుతున్నారంట ప్రజలకి. చాలా గంభీరమైన జరుగుతున్నాయి. వచ్చా మనమంటే కాస్త వెనక వస్తాం, ముందు వస్తాం, కాస్త అటు ఇటు అంటాం. ఈ లోపల ఫోన్ వస్తుంది, ఈ లోపల ఎవరు పిల్లలు ఏడుస్తారు, ఈ లోపల ఏదో ఇంటి దగ్గర గుర్తు వస్తుంది, ఏదో కాసేపు అటు ఇటు అంటూ ఉంటాం. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉంచారు అంటే టైం అంటే టైం ఖచ్చితంగా లోపలికి వచ్చేస్తారు, తలుపులు చేస్తారు. మందిరాన్ని లోపల క్రమం ఏ రీతిగా జరగాలో టైం టు టైం సెకండ్స్తో సహా చాలా పర్ఫెక్ట్గా, చాలా కరెక్ట్గా ఆ పాటల పాఠం, ఆ ఆరాధన, ఆ వాక్యం, ఆ సాక్ష్యాలు, ఆ ప్రసంగాలు అన్ని కరెక్ట్గా జరిగిపోతాయంట. కరెక్ట్గా 10 గంటలు ముగిస్తారు. 10 గంటలు ఆమె అంటారు,
తలుపులో ప్రతి డిస్పర్స్ అయిపోతాయి. అంత పకడ్బందీగా జరుగుతున్నాయి ఆరాధన. తానే దేవుడునని తను కనపరచుకొచ్చు దేవుని ఆయనలో కూర్చుండు కనుక ఏ విధముగానైనా ఎవరు మిమ్మల్ని మీతో చెప్పిన మీకు జ్ఞాపకం లేదా ఆలోచించుదాం. కాగా సొంత కాలమందు బయలుపరచబడవని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. వాళ్ళ సొంత కాలంలో బయలుపడాలని, ఎక్స్పోజ్ కావాలని, నేనే దేవుడు అని చెప్పేసి వాడు అనౌన్స్ చేసుకోవడానికంట వాడు క్రమాన్ని పాటిస్తూ ఉంటే దాని గురించి మీరు తెలుసా తెలియదు మనకి తెలియాలి. ఒకరు తెలియకపోతే ప్రభువా అపవాదం ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు, ఎప్పుడు బయలుపరచబడుతున్నాడు, నీ రాకని ఎప్పుడు ప్రభువాన్ని సిద్ధంగా ఉండాలి, ప్రభువాన్ని మనం ఎదురు చూసేటువంటి వారిగా ప్రార్థనతో ఉండాలి. అందుకని 10 మంది కన్యకల్లో 5 బయటికి వెళ్ళిపోయారంటే 5 లోపలికి వెళ్ళిపోతారు. సో ఎక్కడున్నాం మనం? మన విశ్వాసం ఏమిటి? అసలు సిద్ధపాటు అనేది ఎలా వస్తుంది? ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి మనం? ప్రభువు ప్రత్యక్షత, ప్రభు యొక్క ప్రత్యక్షత రావడానికి ముందుగా సాతాను ప్రత్యక్షత జరుగుతుంది. మధ్యలో చూసాం కదా ఇప్పుడు. కానీ ఈ సాతాను ప్రత్యక్షత జరిగిన తర్వాత అప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షత రావాల్సి ఉంది కనుక ఈ లోపుగా వీడే దేవుడు అనుకొని, వీడే రక్షకుడు అనుకొని మనం ఎక్కడ మోసపోతామో అని చెప్పేసి పౌలు గారు మన పట్ల భయపడి ఈ ఉత్తరాన్ని ఈరోజు మనకి రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యలో ఎవరెవరు వచ్చి మోసం చేస్తా ఉంటారు, మోసపాటు చెప్తాడు. ఎందుకంటే మంచి మాటలు కానీ వాస్తవాలు నిజాల కంటే కూడా అబద్ధాలు త్వరగా నమ్ముతాం అంటారా? అబద్ధాన్ని త్వరగా నమ్ముతాం. బ్యాంక్ దగ్గర చాలా మంది తక్కువ మంది వెళ్తారు, బయట చీటీ చేసే వాళ్ళని ఎక్కువ మంది వెళ్తారు. అరే కొత్త దగ్గర అక్కడ 10,000, ఇక్కడ 3,000, అక్కడ 5,000, అక్కడ 20,000 ఫోన్ చేసుకుంటే కోటి రూపాయలు వెళ్ళిపోతాడు. బ్యాంక్ ఎక్కడ ఉండదు, చక్కగా నీకోసం ఎదురు చూస్తాను అంటే ఆ మాటలు ఎక్కువ నమ్ముతామని. ఆ మాటలు ఎక్కువ తీగా ఉంటాయి, ఆ మాటలు ఎక్కువ మనకు అనుకూలంగా ఉంటాయి. ఆ మాటలు, ఆ మోసపు మాటలు మనం ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటాయి. అపవాదం కూడా అలాగే మనం మోసం చేస్తూ ఉంటాయి. కనుక మనం గమనించినప్పుడు 7వ వచనం చూద్దాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ విరోధమైన సంబంధం అంటే ఏంటంటే అపవాది యొక్క క్రియలు ఇప్పటికే క్రియ చేయించదంటే స్టార్ట్ అయింది లేదా? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ ఉత్తరం రాసినప్పుడు స్టార్ట్ అయిందని చెప్తున్నాడు పౌలు గారు. ఎప్పుడు రాశాడు ఉత్తరాన్ని? దాదాపు 50-51 ఆఫ్టర్ క్రీస్తు శకం 50-51 సంవత్సరాలు రాయబడింది ఉత్తరం. అంటే అప్పటి నుంచి నేటి వరకు కూడా అంత్యక్రీస్తు అనేటువంటి సాతాడు వాడి కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అందుకే మనకి అనేక జగడాలు వస్తున్నాయి, అందుకే అనేక మోస కార్యాలు జరుగుతున్నాయి, అందుకే అనేక బలాత్కారాలు జరుగుతున్నాయి, అందుకే అనేటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. అందుకనే ఎవరి హృదయం కూడా కుదురుగా ఉండటం లేదు. అందుకే ఎవరి ఇల్లు, ఎవరి కుటుంబం, ఎవరి జీవితం కూడా సజీవంగా సాగడం. ఎందుకంటే మనుష్యుల హృదయం చెడిపోయి ఎలా ఉందనుకోమో ఘోరమైన వ్యాధి చేసేసాడు. కనుక వాడి క్రియ స్టార్ట్ అయిపోయింది, అపవాది క్రియ స్టార్ట్ అయిపోయింది. ఆ అపవాది క్రియకు లోపడకుండా, మోసంలో పడిపోకుండా మనం క్రీస్తు ఎదురు చూసే ఉండాలి. అయితే అక్కడ వచ్చినాడు చూడండి, 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయు. చెప్పడం సరి. తన నోటి ఊపిరి చేత, దేని చేత దేవుడు సంహరించేది? నోటి ఊపిరి చేత అపవాదిని దేవుడు సంహరించాడు. గమనించండి ప్రియులారా, అపవాది అంటే మనం ఏమనుకుంటామంటే చాలా ఎత్తుగా, చాలా బలంగా, చాలా దృఢంగా, ఇంకా నల్లగా కొమ్ములు వేసుకొని పాకేసుకొని ఉంటాడు అనుకుంటాం. కాదు కాదు కాదు, చాలా నాజుగా ఉంటాడు.
చూడగానే అబ్బా ఎంత అందంగా ఉన్నాడండి అనిపించేలా ఉంటాడు. వెళ్ళిపోయాడా ఇంకోసారి చూద్దినే అంతంత ముచ్చటగా ఉంటుంది ఆ మొహం. ఎంత కడగా ఉంటుందో. స్త్రీలు, పురుషులు, మగవారు, పిల్లలు, పెద్దలు, ఎవరు అందరూ కూడా ఇంకొకసారి చూస్తే బాగుండే అన్ని ఉత్సాహం చూపించి అంత కడగా ఆ మొహం ఉంటుంది. చాలా బలమైనటువంటి వాడు, చాలా దృఢమైనటువంటి వాడు. పైకి కనిపించేంత నాజుగా ఉంటాడు, కానీ పైకి చాలా క్రూరుడు, చాలా కఠినాత్ముడు. అయితే అంతటి కఠినాత్ముడు అంటే దేవుడు ఏం చేస్తాడంట, తన నోటి ఊపిరి చేత అపవాదిని సంహరిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా అంటే జ్ఞాపకం చేసుకున్నాడు. అంతటి బలమైనటువంటి అపవాదిని దేవుడు నోటి ఊపిరి చేత సంహరిస్తూ ఉంటే, అంటే దేవుడి యొక్క నోటి ఊపిరి ఎంత స్ట్రాంగ్, ఎంత బలమైనటువంటిది, ఎంత షార్ప్గా ఉంటుంది. అపవాది లాంటి వాడినే నేను దేవుడిని అని చెప్పుకుని అపవాదిని సంహరించే ఊపిరికి వెళ్ళేటువంటి దేవుడు ఈరోజు నీ పక్షంగా నా పక్షంగా ఉంటాయని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు వచ్చినాడు ఆయన. ప్రభువైన యేసు నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత, అంటే ఆయన వచ్చేటప్పుడు బహు ప్రకాశంగా ఉంటాడంట ఆయన. ఆ ప్రకాశము, ఆ ప్రభావము చేతంట వాడు చచ్చిపోతాడంట. ఆ ప్రభావం చేత ఊపిరిచే దేవుని నోటి ఊపిరి చేత ఆగమన ప్రకాశం దూసుకొని పరలోకంలోంచి ఆకాశం దేవుడు దూసుకొని వస్తూ ఉంటే ఆ వెలుగుకు, ఆ వేడికి వాడు నాశనం అయిపోతాడు. అంతటి శక్తివంతుడైన దేవుడు మనం ఈరోజు నమ్మినటువంటి యేసు క్రీస్తు ప్రభు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ప్రభు యొక్క విధానాన్ని గమనిస్తే మనం ఇచ్చిన మాట విజ్ఞాపనం చేస్తాం, మాట విజ్ఞాపనం చేసుకుంటూ సాగుతాం. 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలని. ఎలాగంట? కనుక మీరందరూ ఎలాగున రక్షించబడి, ఎలాగో రక్షించబడి అపవాదికి దొరకకుండా, వాడి మోసపు మాటలకు మోసపోకుండా, అపవాది యొక్క కుతంత్రాలకు లోబడిపోకుండా, వాడి మాయ మాటలో చిక్కుబడిపోకుండా మనం ఏమవ్వాలంటే రక్షించబడినటువంటి వారుగా మనం ఉండాలి అంటున్నాడు ఆయన. మీరు ఇలాగున రక్షించబడి. ఎందుకని? వాడు మోసం చేస్తాడు, మందిరంలో ఎంటర్ అయిపోతున్నాడు. వాడు నేనే దేవుడిని అంటున్నాడు, వాడు భయంకరమైన శక్తివంతుని అంటున్నాడు, నేను రక్షకుడి అంటున్నాడు. వాడు మోసపోతారేమో. మీరు మోసపోకండి. మీరు వాడి చేష్టలకు మోసపోకుండా ఈ రావుని మీరు రక్షించడం. గమనించండి ప్రియులారా, బాప్తిసం తీసుకోవటం ఒకటే రక్షణ కాదు. ఏం కావాలంట? పాపక్షమాపణ పొందాలి. బాప్తిస్మం అనేది పైకి కనిపించేటువంటి, పైకి బహిర్గతంగా కనిపించేటువంటి ఒక చేష్ట, ఒక కార్యం. కానీ అంతర్గతంగా నీ హృదయంలో పాపక్షమాపణ జరగాలి, అలాగే హృదయ ఛేదన జరగాలి, హృదయం విచ్ఛిన్నం కావాలి. ఏ హృదయం అంటే పాప హృదయం పగిలిపోవాలి, పాప హృదయం విచ్ఛిన్నమైపోవాలి. బాంబు వేస్తే అది పేరితే ఎంత విచ్ఛిన్నం జరుగుతుంది అక్కడ, అలాగూ నీ హృదయం జరగాలి. అలాగూ జరిగినప్పుడు ఆ రక్షణ మనకు అవసరం. యేసు క్రీస్తు నామములో జరిగినటువంటి ఆ రక్షణ వచ్చాక మీరు ఎలాగో రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎవరు పిలిచారంటే ఈ రోజున? ఈ రోజున ఇన్వెస్ట్ మినిస్ట్రీస్లో ఈ వాక్య ధ్యానాలు, గర్భ ధ్యానాలు ఉన్న మనల్నంట అలాగూ రక్షించవాలని పిలిచాడంట. కలిసి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 3వ అధ్యాయం చూద్దాం. మాట చూద్దాం. 3వ అధ్యాయం 9వ వచనం. మీరు మమ్మను పోలి నడుచుకోవాలని మమ్మను మీకు బాధ్యతగా కనపరచడానికి ఎలాగూ చేసింది, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. ఎలా ఉందంటే మనము ఈ ఉత్తరం రాసిన పౌలు గారిని, సిల్వాను గారిని, తిమోతి
మనం పోలి నడుచుకోవాలంట. మాకు అధికారం లేదని కాదు కానీ, అధికారం లేక కాదు కానీ, మాకు చేతకారం కాదు కానీ, మాకు తెలియక కాదు కానీ, మాకున్న అధికారం ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలియక కాదు కానీ, మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలి అంటున్నాడు. అంటే ఏం నడుచుకోవాలంటున్నాం? ఆయన పోలి ఎలా ఉండాలి? ఆయన పోలినటువంటి విధానంలో మన బ్రతుకు ఎలా ఉండాలి? పై మాట చూద్దాం. ఏందో వచ్చి చూద్దామా? ఎవరి వద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. దానికి ముందు చూస్తే అక్రమముగా నడుచుకోనలేదు అన్నమాట. అక్రమముగా నడుచుకోలేదు, ఎవరి వద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని. నెంబర్ 1 అక్రమంగా నడుచుకోలేదు. నెంబర్ 2 మీ దగ్గర ఎవరి దగ్గర నేమి కూడా తీసుకోలేదు. నెంబర్ 3 మీలో ఎవరికి కూడా మేము భారముగా ఉండలేదు. అంటే ఇక తర్వాత వచ్చిన కూడా తర్వాత ఉంటుంది, ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి పగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసినవి. ఎలా చేయాలి? మనము రాత్రి పగళ్ళు కష్టపడుతూ ప్రయాసపడుతూ జీవనము. ఇప్పుడు ఏమంటే చేసేసంట మీరు మమ్మల్ని పోలే నడుచుకోండి అంటున్నాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం రక్షించబడాలంటే, రక్షణ మనం నిలిచి ఉండాలంటే, కడవరకు నిలిచిన రక్షణ మనం కలిగి ఉండాలంటే, ప్రభు రాకడ సమయంలో ఖచ్చితంగా ఎంతబడే వారుగా మనం ఉండాలి అంటే ఈ పోలిక కావాలి. అంటే రేయింబవళ్ళు రాత్రింబవళ్ళు కూడా ఏం చేయాలంటే మనం పోటీ చేయాలి. పగలు ఉద్యోగం చేసి రాత్రి ఇంకోటి చేయాలి, ఇంకో పని చేయాలి. పగలకు ఉద్యోగం చేసి రాత్రి ఒక ఉద్యోగం చేసి పగలకి ఒక ఉద్యోగం చేయాలి. మధ్యాహ్నం ఒక ఉద్యోగం, సాయంకాలం ఉద్యోగం. ఇలా 4 గంటల ఉద్యోగాలు చేస్తే ఓటీ వస్తుంది కానీ రక్షణ రాదు. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? రేయింబవళ్ళు కష్టపడాలి. ఎక్కడంటే ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క మార్గంలో ప్రయాసపడాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. దివారాత్రులు ధ్యానించేవాడు అన్నమాట. దివారాత్రులు అంటే ఆదివారం ఒకసారి, ఆదివారం ఆరాధనకు వచ్చే ముందా వచ్చాక వెళ్ళిన తర్వాత ఉపవాస ప్రార్థనగా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఎప్పుడంట దివారాత్రులు. మనం ఏం చేస్తున్నాం? దివారాత్రులు వాక్యంలో బ్రతుకుతున్నాం. దివారాత్రులు ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. రేయింబవళ్ళు కష్టపడాలని. ఎక్కడ కష్టపడాలి? విశ్వాసంలో కష్టపడాలి, ప్రార్థనలో ప్రయాసపడాలి. ప్రార్థన ఏం చేయాలంట అంటే ప్రార్థనలో ప్రయాసపరచమంటే రోజు రాసిన పత్రికలో ఉంటుంది, అక్కడ చేద్దరు. కానీ ప్రార్థన యుక్తముగా చేయడం ఎలాగో నీకు తెలియదు కనుక దేవుడు ఏం చేశాడంట? తన ఆత్మనిచ్చాడు. ఆత్మ తానే నీ పక్షముగా, ఆత్మ తానే నీ పక్షముగా మూలుగులతో. ఇది రావాలి ప్రయాస. ప్రార్థనలో ప్రయాసం మూలుగులు రావాలి. మూలుగానే వేరే మూలుగులు గుర్తొస్తాయి కాదు. మూలగటం ప్రార్థనలో మూలగాలి. మనం ప్రార్థనలో ఆయాసపడాలి, మనం ప్రార్థనలో కన్నీరు రావాలి, ప్రార్థనలో గుండె పగలాలి, ప్రార్థనలో నీ శరీరం తడిచిపోవాలా, చెమటలు పచ్చి ప్రతి ప్రార్థనలో రూపాంతరం వచ్చాను. ఆయన చెమట రక్తములు నీళ్ళ బిందువుగా, చెమట బిందువు ఏమైందంటే నేలను పడను. అక్కడి నుంచి కల్వరిగిరి దాకా రక్తం కాలుతూనే ఉన్నాయి. దెబ్బల వల్ల కాదు, పడాల దెబ్బల వల్ల కాదు. కల్వరిగిరి ఆ కొండ మీద సిల్వర్ పోసేటప్పుడు కానీ గెలిచేమైన తోటలో వచ్చి కూడా రక్త మార్కులు ఉన్నాయి కదా. ఏం రక్తంలో తెలుసా? నిన్ను గురించి నన్ను గురించి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి, ఆయన కార్చిన కన్నీరు వచ్చి రక్తం కారిందట యేసు. అటువంటి అంటే ప్రార్థనలో ప్రయాస. అంటే దివారాత్రులను విశ్వాసంలో ప్రయాసపడాలి. కలిగి వచ్చినాడు ఆయన. మీరు మమ్మల్ని పోనీ నడుచుకోవాలంటే పౌలు గారు ఎంత ప్రయాసపడ్డాడో ఈ వాక్యము కొరకు, సువార్త కొరకు, విశ్వాసాల కొరకు, ఆయా ప్రాంతాల కొరకు, పట్టణాల కొరకు, ఆ సంఘాల కొరకు ఎంత దివారాత్రులు కష్టపడ్డాడు ఆయన. పరలోక రాజ్యం చేయాలని మనం కూడా అంత ప్రయాసపడి చూసుకోవాలి. మమ్మల్ని అందుకనే 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు
దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కలిగి ఉండాలి మనం చెప్పండి. ఇప్పుడు ఏ కలిగి ఉండాలి మనకి? దేవుని అందరి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు, ఈ రెండు ఉండాలి మనకి. గమనించుదాం. దేవుని అందరి ప్రేమ. దేవుడు లోకమును ఎంతో కాగా కాగా అప్పుడప్పుడు ప్రేమించారు కనుక, కాగా క్రిస్మస్ని ప్రేమించారు, కాగా పుట్టినరోజు ప్రేమించారు కదా. 3:16 చదవండి సరే. కాగా 3:16 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాగా తన విశ్వాసం వారికి ఎలా పుట్టాలంటే తన యందు ఇది కావాలి. ఇది ప్రేమ. ఆయన మనం ప్రేమించడం కాదు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? నువ్వు ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? ఎంత ప్రేమిస్తున్నావు? ప్రభా 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 ఆకలేస్తుంది ప్రభా, ఆహారం కావాలి ప్రభా, అన్నం పెట్టు అన్నం వచ్చింది అంటే చాలా. అది ప్రభా ప్రభు ఈ పండుగ పిల్లలు బట్టలు కొన్న డబ్బులు లేవు ప్రభా, కనీసం ఒక 5,000 రూపాయలు బట్టల కోసం పంపించి ప్రభా. అయిపోయింది ఆ ప్రేమ? ఆ ప్రేమ కాదు. సిలువలు నీ కొరకు రక్తములు కాల్చి తన శరీరమును నరగొట్టించుకొని ప్రయాసపడి తన ప్రాణములు నీ కొరకు పడవగా పెట్టిన ప్రేమ. ఆ ప్రేమను ఎన్నో చూపిస్తున్నాడు దేవుని పట్ల. అంటున్నాడైనా దేవుని అందరి ప్రేమ, దేవుని అందరి ప్రేమ. ఇక్కడ నుంచి ఇంట్లో వెళ్ళాలి, ఫోన్ చేసి అమ్మ త్వరగా వచ్చి అంటే బైబిల్ మీద ఎక్కడ పెట్టాము చూడండి, మనం పరుగులు పెట్టేస్తాం. దేవుని మీద ప్రేమ, ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ. ఎస్, దేవుని అందరి ప్రేమ ఇది అపారమైనటువంటి. దేవుని అందరి ప్రేమ అంటే మానమే కానీ, కరువే కానీ, వస్త్రహీనత కానీ ఏది నిన్ను వేరు చేయలేదు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రేమ, ఇది ప్రేమ ఏముంటుంది తెలుసా? బలం ఉంటుందండి. ఈ ప్రేమలో శక్తి ఉంటుంది. ఇది విడదీయడానికి ప్రేమ, బలమైన ప్రేమ. అది దేవుని అందరి ప్రేమ అంటే. భార్యాభర్తల ప్రేమ, తండ్రిగుడుల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఎన్ని ప్రక్కన పెడదాం. దేవుని ప్రేమలో బలం ఉన్నది. ఆ బలమైన ప్రేమ చేతే అద్వితీయ కుమారుడు లోకంలోకి వచ్చాడు. ఆయన నీ కొరకు ప్రాణాలు పెట్టి చనిపోయాడు. ఆయన 3వ దినమందు సమాధిని గెలిచి లేచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే 3 రోజుల పాటు నీ కొరకు పరలోకంలో ఉండవలసిన దేవుడు సమాధిలో ఉన్నాడు అంటే నీ కొరకు ఎంత ప్రయాసపడ్డాడు ఆయన. సరే, చెర కోసం వెళ్ళాడు, ఆత్మ కోసం వెళ్ళాడు, ఇంత పక్కన పెడదాం కాసేపు. అది ఆ వాక్యం పక్కన పెడదాం. 3 రోజులు నీ కొరకు సమాధిలో ఉన్నాడుగా, సరే ఉంది కదా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉండి, మట్టికి ఏమాత్రం సంబంధం లేనటువంటి వాడు అయి ఉండి, సమాధికి చేరకూడనటువంటి వాడు అయి ఉండి, ఆత్మస్వరూపి అయి ఉండి కూడా నిన్ను నన్ను ప్రేమించి సకల జనులకు, సకల ప్రజల కొరకు ఆయన సమాధిలో ఉంచడం. సమాధిలో ఉంటాయి అవసరం ఆయనకి. అంటే ఎప్పుడు చెప్పామంటే నీ కొరకు దెబ్బలు పొందడమే కాదు, నీ కొరకు సిలువను వైఖరే కాదు, నీ కొరకు సిలువలో ప్రారంభించడే కాదు, నీ కొరకు చప్పల కాల్చడే కాదు, నీ కొరకు తన శరీరాన్ని, మహిమ శరీరాన్ని సైతం మట్టిలో 3 దినాలు ఉంచిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంత బలమైన ప్రేమది, ఎంత బలమైన, ఎంత శక్తి. ఆ ప్రేమలో ఎంత శక్తి లేకపోతే నీ కొరకు 3 రోజులు ఆ దాంట్లో సమాధిలో ఉన్నాడు ఆయన. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని అందరి ప్రేమ చాలా బలమైన ప్రేమ. ఇది కలిగి ఉన్నది. మనం ఫెయిల్ అయ్యేది ఎక్కడ అవుతుంది? విశ్వాసాలు ఫెయిల్ ఎక్కడ అవుతామంటే ఇక్కడ అవుతున్నాం. ఇక్కడ మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. దేవుని అందరి ప్రేమ క్రీస్తులను ఏం కోరాలంట? నీకు కలుగునట్లు ప్రభు నీ హృదయంలో ప్రేరేపించుగాక. ఈ వర్తమానం
లేదా ఈ పత్రిక ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రేమిస్తారో వచ్చి కూర్చుంది వారు వచ్చి చూద్దాం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరి యొక్క నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నీకు ఆజ్ఞాపించుచూ ఉన్నాను. ఒకటేంటే దేవుని అందరి బలమైన ప్రేమ కలిగి ఉండాలి. రెండోది క్రీస్తులో ఓర్పు కలిగి. క్రీస్తు మనకు ఎంత సహించాడు ఆయన, అలాంటి ఓర్పు మనకి కూడా ఉండాలట. తర్వాత వచ్చినాడు ఆయన సహోదరులారా, ఆ ప్రేమ ఆ ఓర్పు కలిగిన తర్వాత మానవులు పొందిన ఈ బోధ అంటే దేవుని అందరి బలమైన ప్రేమ కలిగి ఉండాలి, క్రీస్తులందరూ ఓర్పు కలిగి ఉండాలి. ఈ బోధ ప్రకారం కాక అక్రమముగా ఎవరైతే నడుచుకుంటూ ఉన్నారో, దేవుని బలమైన ప్రేమ లేకుండా ఎవరైతే ఉంటున్నారో, క్రీస్తు లాంటి ఓర్పు లేకుండా ఎవరైతే ఉంటున్నారో వారి వద్ద నుంచి మీరు తొలగిపోవాలంటే, వారిలో ఒకటి భర్త ఉంటే, వారిలో ఒకటి భార్య ఉంటే, వారిలో ఒకవేళ నీ తండ్రి ఉంటే, వారిలో ఒకవేళ నీ కన్న కొడుకే ఉంటే, నీ కూతురు ఉంటే, వారిలో ఇంకా ప్రాముఖ్యత కలిగిన ఎవరైనా ఉంటే అయినను సరే వారిని చేయాలనుకున్నాము. అప్పుడే దేవుని అందరి బలమైన ప్రేమ బయటపడుతుంది, అప్పుడే దేవుని అందరి బలమైన ప్రేమ తెలుస్తుంది. కనుక ఎవరైతే బాధలో ఉండకుండా అక్రమంగా ఉంటున్నారో వారు నచ్చండి, వారి దగ్గర నుంచి మనం తొలగిపోయేటువంటి వారు మనం. ఎందుకు అంటే వారిని సాధనాలుగా వాడుకోబోతున్నాడు. వారిని అపవాది ప్రత్యక్షమైనప్పుడు, అపవాది నేనే దేవుడు అని చెప్పి వాడు మలుచుకున్నప్పుడు, వాడు ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎస్టాబ్లిష్ అయినప్పుడు అంటే అటువంటి వారిని సాధనాలుగా వాడుకోబోతున్నాడు. కనుక నువ్వు వారితో సాంగత్యం చేస్తే, వారితో సహవాసం కలిగితే, వారితో తొలగిపోకుండా ఉన్నట్లయితే నువ్వు బలహీనమైపోతావు, అపవాది చెంతకు చేరతావు, పర్వక రాజ్యాన్ని చేరలేవు, చివరికి నరకం కాసుకుంటావు. కానీ దేవుని అందరి బలమైన ప్రేమ నీకు అవసరం. క్రీస్తునందరి ఓర్పు. ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి, జడ్జాటాలు ఉంటాయి, చాలా వ్యతిరేకతలు ఉంటాయి, చాలా ఆయాసకరమైన పరిస్థితులు ఉంటాయి. నువ్వు చదువుకోవడానికి ఆయాసకరం, ఉద్యోగానికి ఆయాసకరం, వివాహం జీవితం ఆయాసకరం, నీ బిడ్డను బట్టి ఆయాసకరం, చాలా వ్యతిరేకతలు ఉంటాయి. ఎక్కడ ఎన్ని ఉన్నా సరే అక్రమమైన వారి నుంచి తొలగిపోవాలి. అంటే నీ విశ్వాసం కాపాడుకోవాలి. విశ్వాసం నుంచి ఏమన్నా తొలగిపోయే విడుగుడు కానీ మనం గమనించినప్పుడు 12వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుగవద్దు. 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుగవద్దు. ఈ వాటిని జ్ఞాపకం చేస్తుందంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మేలు చేయగలిగి చేయకపోతే అది చెప్తే, మేలు చేయగలిగి చేయకపోతే ఏముంటుంది? పాపము. కానీ అంటున్నాడు మేలు చేయడం విసుగవద్దు అంటే, ఇప్పుడు ఎవరైతే అక్రమంగా నడుచుకుంటున్నారో వారిని ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత నీకు ఉంది. కంటే పొద్దున ఆ అక్రమంగా నడుచుకున్న నీకు కంటకాలు అయిపోతారు, నీకు అడ్డమైపోతారు. వాళ్ళు పొందాలి, నీకు అడ్డమైపోతారు. వాళ్ళు రక్షణ ఉండకుండా అల్పవిశ్వాసాలను మారిపోవడానికి వాళ్ళు కారణమవుతారు. ప్రభు అక్కడ ఎదుర్కోకుండా వాళ్ళే నీకు కారణమవుతారు. కనుక మేలు ఏంటో తెలుసా? నీ ఆత్మకు మేలు చేసుకోవాలి. నీ ఇంట్లో వారికి కూడా, నీకు ఎవరైతే అడ్డపడుతున్నారో విశ్వాసంలో ఉండకుండా వారికి కూడా మేలు చేసి వారు కూడా ప్రభు యొక్క రక్షణ పొందుకునే వరకు కూడా నువ్వు ప్రయాసం పడాలి, తండాలు పడాలి. తన్నుడు కూడా తినాలి, తండాలు పడాలి. అవసరమైతే తన్నులు తినైనా సరే వారు మార్చుకోవాలి. అందుకని మేలు చేయడంలో విసుకోవద్దు అని చెప్పి మాటలు చూస్తున్నాను. కనుక ఈ గ్రంథంలో పట్టుబడి మనం గమనించినప్పుడు సమాధానంతో ప్రారంభమయ్యి మరలా తిరిగి సమాధానంతో ముగించబడి చూద్దాము. 1వ అధ్యాయం 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 6వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం. సమాధానకర్తయు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మీకు సమాధానము అనుగ్రహించును గాక.
సమాధానం కలగాలని కోరుకుంటాడు. ఎందుకు అంటే సమాధానం లేకపోతే, ప్రభుత్వ సమాధానం పడకపోతే, ఆత్మతో సమాధానం పడకపోతే రేపు పరలోక రాజ్యాన్ని చేరుకోలేమా. కనుక సమాధానము అనేటువంటిది, జవాబు అనేటువంటిది, రిప్లై లేదా రెస్పాండ్ అనేటువంటిది మన జీవితంలో చాలా అవసరమైనటువంటిది. అది కలగాలి. ఒకవేళ ఈరోజు ఎక్కడి నుంచి ఇంకా సమాధానం లేకుండా వెళ్ళే పెట్టుకుని ఉంటే, అది రేపు పొద్దున నీకు ఈ సమాధానం లేని స్థితి అసమాధానముగా నీకు కంటకంగా ముళ్ళుగా మారబోతుంది. ముళ్ళై కూర్చోండి నీ మార్గానికి, పరలోక మార్గానికి. కానీ ఈరోజు సమాధానం పొందుకోవాలి. అందుకే రాకలు 17 వచ్చాడు ఆయన, పౌరులను నేను నా చేరురాతతో భద్రమని వ్రాయించున్నాను, ప్రతి పత్రిక యందు అదే గుర్తు నేను వ్రాయిత ఇలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైనది కాక. ఆమేన్. మొదటి వచనాన్ని, ఈ ఆఖరి వచనాన్ని పౌలు గారు తన సొంత దోస్తులతో తన సొంత చేతితో రాశాడు. ఆయన మొదటి వచనాన్ని, ఆఖరి వచనాన్ని కూడా ఆయనే రాశాడు. మిగిలిన భాగం అంతా కూడా సిల్వాను చేతను, తిమోతి చేతను పౌలు గారు చెప్పి వ్రాయించాడు. పౌలు గారు చెప్పి అందరికీ కూర్చోబెట్టుకొని చెప్పి ఈ ఉత్తర భాగం అంతా కూడా వారి చేత రాయించాడు. అయితే మొట్టమొదటి మాట మీకు కృపా సమాధానం కలుగునుగా అనే మాట, తర్వాత 16-17 నా సొంత చేరురాతతో నేను వ్రాయించున్నా అని చెప్పేసి ఈ 2-3 వచనాలు కూడా ఆయన సొంత దస్తులతో రాశాడు ఈ మాట. అంటే ఎంత ప్రేమ లేకపోతే మన మీద మనకు సమాధానం కరువైందని అర్థమైపోయిందని పౌలు గారు. కనుక మన సమాధానం కావాలి. క్రీస్తు దేవుని అందరి బలమైన ప్రేమ, క్రీస్తునందరి ఓర్పు వారుగా ప్రభువును అక్కడికి ఎదురు చూడాలి. మరి అపవాదం ఎదిరించే వారుగా మనం ఉండాలి. అపవాదం ఎలా ఉన్నాయంట? ఎట్లాగా? ఏ ఆకారంతో? ఎవరిని మురిగుదురా అని గర్జించు సింహము వలె. ఎలా ఉన్నాయంట? గర్జిస్తున్నాడంట. ఎలాగంటే జస్ట్ లైక్ లయన్, సింహంలాగా గర్జిస్తున్నాడంట. సింహంలాగా మాట్లాడి సింహాన్ని అయిపోతాడా? మనం కథ చోటు నిలబడి నేను సింహంలాగే మాట్లాడతాను, గాండిస్తాను. కథని చూస్తే నేను సింహం కాదుగా. అలా అపవాది కూడా అలా గర్జిస్తూ ఉన్నాడు. కానీ బట్ ఈజ్ నాట్ ఎ లయన్. సింహం ఎవరయ్యా అంటే యోధా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. కనుక యోధా గోత్రపు సింహానికి భయపడ్డాం, ఆయనకి మాత్రమే లోపడదాం, ప్రేమించే వారుగా ఉందాం, ఓర్పుతో ఎదురు చూసే వారుగా ఉందాం. మధ్యలో వచ్చేటువంటి అపవాదిని, సాతానుని, దుష్టుని ఎదిరించి వాడిని చావు దెబ్బ కొట్టి పరలోకానికి మిగిలే వారుగా ఉందాం. అది కృపాటి ధన్యత దేవుడు మనకు దయచేయను కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం.